నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. కూటమి ప్రభుత్వం ఏదైతే ఏపీ కూటమి ప్రభుత్వం ఉందో తెలంగాణలో కూడా పోటీ చేస్తామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మరి కూటమితో పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది, లేదంటే విడివిడిగా టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఇక్కడ పోటీ చేస్తే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రజలను అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అక్కడ పోటీ చేసింది, ఘనంగా విజయం సాధించిందని చెప్పాలి. మరి ఇక్కడ తెలంగాణలో పోటీ చేస్తే కనుక ఏ విధంగా ఉంటుంది, అంటే జనసేనకు కానివ్వండి, టీడీపీకి కానివ్వండి, రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పొత్తులో భాగంగా పోటీ చేసి అఖండ మెజార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాని కనివిని ఎరిగిన మెజార్టీ వచ్చింది. దాదాపు 164 స్థానాలు అక్కడ విజయం సాధించి అవతల వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉంది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి పాలన మీద ప్రజలకు నమ్మకం ఉంది. అలాగే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. అక్కడ వీళ్ళైతేనే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యిద్ది. అదిగాక ఇప్పుడు రాజధాని కూడా లేని రాష్ట్రం అది. ఇప్పుడు ప్రభుత్వం రాగానే అమరావతి రాజధాని ఏర్పాటు చేశారు. శరవేగంగా డెవలప్మెంట్లు కూడా జరుగుతున్నాయి. ఇంకో 2-3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం రాజధాని కూడా అన్ని పనులు, పోలవరం అయితేమి, రాజధాని పనులు అయితేమి పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం అయ్యారు కదా. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పనులు ఏ విధంగా సాగుతున్నాయి అనుకోవచ్చు? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, అతని పనులని ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా పెడుతున్నారు. ఓన్లీ రీల్స్ వరకు, ఇన్స్టా వరకేనా, లేదంటే నిజంగానే పనులు చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత, అలాగే పంచాయతీరాజ్ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు అతనికి ఇచ్చిన బాధ్యతలు ఈ 2 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా నెరవేరుస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో అసలు రోడ్లు అనేవి దరిద్రంగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, సైడ్ కాలువలు కానీ ఎక్కడ గుంటలు లేకుండా బ్రహ్మాండంగా ఈ 2 సంవత్సరాల్లో రోడ్లు వేయడం జరిగింది. రేపు జూన్ 12కి 2 సంవత్సరాలు వస్తుంది కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చి. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొని పోతున్నారు. తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, పోటీ చేస్తే ఏ విధంగా ఉంటుంది? కలిసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా ఏ విధంగా ఉంటుంది? తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. అందువల్ల మొన్న కాంగ్రెస్ అభ్యర్థి, సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి గారిని అనౌన్స్ చేయబట్టే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారి అభిమానులు అయితేమి, తెలుగుదేశం పార్టీ అభిమానులు అయితేమి మొత్తం రేవంత్ రెడ్డి గారికి చేశారు. అదే రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇంకోరు ఎవరిని పెట్టినా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే టీడీపీ ఓటర్స్ కూడా ఇక్కడ తెలంగాణలో టీడీపీకి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది. నాయకులు లేరు కానీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది. అందువల్ల మొత్తం మొన్న రేవంత్ రెడ్డి గారికి చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ జూబ్లీహిల్సే తీసుకున్నాం. మొన్న నవీన్ యాదవ్ గారికి మొత్తం అక్కడ మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం అనౌన్స్ చేయగానే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అక్కడ అభిమానించినంత వరకు ఇక్కడ అభిమానిస్తారా తెలంగాణ ప్రజలు? ఇప్పుడు అది రాజకీయ పరంగా, సినిమా పరంగా కాకుండా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారిని అంతే అభిమానిస్తారు అనుకోవచ్చా? రాజకీయ పరంగా రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు మేమైతే రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తాం. యాజ్ టీడీపీ, నేను టీడీపీ అభిమానిగా రేవంత్ రెడ్డి గారికి మేము తెలంగాణలో సపోర్ట్ చేస్తాం. ఆయన సీఎంగా ఉన్నంతకాలం. ఆయన కాకుండా ఇంకోరిని అనౌన్స్ చేస్తే మాత్రం మేము సపోర్ట్ చేయం. రేవంత్ రెడ్డి గారికి మా సపోర్ట్ ఉండేది తెలంగాణలో. ఆయన సీఎంగా ఉన్నంతకాలం. నెక్స్ట్ మళ్ళీ 2028 ఎన్నికల్లో కూడా అతనే సీఎం అభ్యర్థి అయితే అతనికే సపోర్ట్ చేస్తాం మేము. ఎందుకంటే మళ్ళా 2029లో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది. అలాగే తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు వస్తేనే, ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా గవర్నమెంట్ ఉంటేనే ఏదైనా అభివృద్ధి అనేది జరిగిద్ది. అందుకని మేము ఒక 10 సంవత్సరాల వరకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 2.5 సంవత్సరం, అక్కడ 2 years అయ్యింది. ఇక్కడ పోటీ చేసి ఏమైనా సీట్లు వస్తాయి అనుకోవచ్చు? కష్టం అండి, తెలంగాణలో కష్టం. కాకపోతే బీజేపీ, టీడీపీ, జనసేన అక్కడ పొత్తు ఉంది కానీ ఇక్కడ రేపు పొత్తు పెట్టుకోరో మనకు తెలియదు. మేమైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయనకే సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.